ఆశురెడ్డి జూనియర్ సమంతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలోనే లైమ్ లైట్లోకి వచ్చిందని చెప్పటంలో సందేహం లేదు. అసలే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ వర్మ. అలాంటి ఆయనతో ఆశురెడ్డి చేసిన ఇంటర్వ్యూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేయటమే కాకుండా ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ వల్ల ఆశురెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న ఇబ్బందులు అంతా ఇంత కాదని చెప్పాలి. ముఖ్యంగా అప్పట్లో ఆశురెడ్డిపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయాలపై స్పందిస్తూ తాను చేసిన తప్పు అదే అంటూ చెప్పుకొచ్చింది ఆశురెడ్డి. తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్గా ఒక టీవీ ఛానల్ నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్ షోకి గెస్ట్గా వచ్చింది ఆశురెడ్డి. ఇంటర్వ్యూలో భాగంగా వర్ష, మీరు మీ జీవితంలో చేసిన తప్పేంటి, దానివల్ల ఎదుర్కొన్న పరిణామాలేంటి అని ప్రశ్నించగా ఆశురెడ్డి మాట్లాడుతూ, ఆ ఒక్కరోజు నేను నా బాయ్ ఫ్రెండ్ని కలవకపోయి ఉంటే బాగుండేది. ఆ తర్వాత మొత్తం నా లైఫ్ సంతోషమయ్యేది. కానీ అతడిని కలవటమే నేను చేసిన అతిపెద్ద తప్పు అంటూ ఆశురెడ్డి తెలిపింది. ఇక రెండవది వర్మతో ఇంటర్వ్యూ. మొదటి ఇంటర్వ్యూ చేసినప్పుడు పెద్దగా ఏమనిపించలేదు. కానీ నేనే ఆయనతో రెండో ఇంటర్వ్యూ కూడా చేశాను. అప్పుడే అసలు ఇబ్బంది మొదలైంది. సమస్య ఏదైనా సరే నేను తప్పు చేస్తే ఆ తప్పును నేను సరిదిద్దుకుంటాను, ఆ ఇబ్బందులను ఫేస్ చేస్తాను. కానీ ఆ సమయంలో మా పేరెంట్స్ గురించి నేను ఆలోచించలేదు. వారు ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ అపార్ట్మెంట్ వాళ్ళతో వీళ్ళు కలిసి మాట్లాడాలి. మళ్ళీ నేను నా పెట్ డాగ్ రాజుని తీసుకెళ్ళి అదే అపార్ట్మెంట్లో వాకింగ్ చేయాలి. ఆ చిన్నది ఏదైతే ఉందో అది నేను గమనించలేకపోయాను. ముఖ్యంగా, అరే ఏంట్రా మీ అమ్మాయి చదువుకుంది, ఇంత ఓపెన్గా మాట్లాడుతోంది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. దానివల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నా వల్ల నా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారు. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటంటే మా తల్లిదండ్రులు బాధపడ్డారు అనే ఒక గిల్టీ ఫీలింగ్ మాత్రం నాలో ఎప్పటికీ పోదు అంటూ ఆశురెడ్డి చెప్పుకొచ్చింది. ఇక అంతేకాదు, ఆమె మాట్లాడుతూ, ఇలాంటి ఒక దానికోసము నేను అమెరికా నుండి తిరిగి వచ్చింది. నేను ఇది కాదు, ఇలాంటి పాపులారిటీ నాకు అవసరం లేదని అప్పుడు రియలైజ్ అయ్యాను అంటూ తెలిపింది. ఇకపోతే డేంజరస్ మూవీ ప్రమోషన్స్లో భాగంగానే అలా ఒక ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసింది. ఆ ఇంటర్వ్యూలో వర్మ ఏకంగా ఆశురెడ్డి కాలి పాదాల వేళ్లను నోట్లో పెట్టుకోవటం అప్పట్లో ఎంత సంచలనమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది ఆశురెడ్డి.